వైసీపీలో గంజాయి స్మగ్లర్లకు టికెట్లు. జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ అనకాపల్లి జిల్లా. రాష్ట్రంలో వైసీపీ పార్టీ గంజాయి ఇస్మాకు టికెట్లు ఇచ్చిందని జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ విమర్శించారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి హబ్ గా మారిందని విమర్శించారు. రాష్ట్రానికి డ్రగ్స్ దిగుమతి అవుతుందని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా దెబ్బతినిందని, యువత క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. వీటి వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని అన్నారు. రాష్ట్రంలోని పోలీసింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని వీటిపై తమకు నమ్మకం లేదని అన్నారు. రాబోయే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గంజాయి టికెట్ బెట్టింగ్ వంటి అని ఉండాలి, అంటీ కాదండి, చూసుకోండి ఇలాంటివి. రాబోయే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గంజాయి టికెట్ బెట్టింగ్ వంటి వాటిపై ఉక్కుపాదం ఆపుతామనా చూపుతామని ఏంటి సార్ ఇవి? రాబోయే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గంజాయి టికెట్స్ బెట్టింగ్స్ వంటి వాటిపై ఉక్కుపాదం చూపుతామని అన్నారు. దీనికి అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధాలు చిన్న వ్యక్తులుగా చాలా పెద్ద వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వారి సంపాదన గురించి భావి తరాల తీసుకురాలు నాశనం చేసినా సరే వాళ్ళు సంపాదించుకోవాలనే ఏకైక లక్ష్యం పెట్టుకున్నారంటే రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, రాష్ట్ర ప్రజలు రాకపోయినా పర్లేదు తప్పితే వాళ్ళకి డబ్బు సంపాదన కావాలి, దేశంలోనే ప్రపంచంలో అత్యంత ధనవంతులు కావాలనేటువంటి వాళ్ళ ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఇదొకటే కాదు, మీకు ఏదైతే మనకి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మొన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా 15% జనసేన ఉంటే బీజేపీ 5%, 10% 77% తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలోనే ఈ ఎలక్షన్ నడుస్తుంది. మీరు గెలిపించుకుంటే ఆ పేరు పెట్టారు కూడా ఈ 3 వాటిలో ఇచ్చేయండి. ఈ మాటలు 16 వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ వార్డు ఒక సైకో ఉద్యోగ నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలగాలి. ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తుల్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి మంచి పేరుతో దృష్టి ఉన్న వ్యక్తి మన లోకల్ అనకాపల్లి టౌన్లో ఆ ఫ్యామిలీ సుబ్రహ్మణ్య గారు అబ్బాయి అంటే మీకు తెలియలేదు కాదు. అందువల్ల ఈ ఎన్నికల్ని మనం ఆశామాషంగా తీసుకుంటే మరొక 5 సంవత్సరాల మధ్య మనం బాధలు అనుభవించవచ్చు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యతతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. రామకృష్ణ గారు మన నియోజకవర్గానికి కాదు జిల్లాకి కూడా ఉపయోగపడతారు. ఇప్పుడు ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అలాగే అనకాపల్లి అభివృద్ధి కూడా కృషి చేస్తారని, ముఖ్యంగా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకు అన్ని విధాలా సహకరిస్తారని, రైతులకి ఏ ఇబ్బందులు లేకుండా మనం వచ్చే అందులో